ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. మాఘ పురాణము 6వ రోజు 6వ అధ్యాయము. ఇందులో కప్ప రూపాన్ని విడిచినటువంటి ఒక స్త్రీ తన పూర్వకథను తెలియచేస్తోంది. తెలుసుకుందాం. మునిశ్రేష్ఠ, నా వృత్తాంతాన్ని తెలియచేయుదును, ఆలకింపుము. నా జన్మస్థానము గోదావరి నది సమీపమునందున్నటువంటి ఒక కుగ్రామం. నా తండ్రి పేరు హరిశర్మ, నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరీ తీరవాసియగు జ్ఞానానందుడు అను వానికిచ్చి పెళ్లి చేసెను. అతడు దైవభక్తుడు, జ్ఞాని, నిగర్వి. మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురానికి వెళ్ళాను. మరి కొన్నాళ్ళకే మాఘమాసము వచ్చింది. ఒకనాడు నా భర్త, సఖి, మాఘమాసం వచ్చింది, ఈ నెల చాలా పవిత్రమైంది, దీని మహత్తు కూడా చాలా విలువైంది. నేను నా చిన్నతనాన్ని నుండి ప్రతి సంవత్సరము మాఘస్నానాలు చేస్తూ ఉన్నాను. నీవు నా భార్యవు కాబట్టి నీవు కూడా ఈ మాఘమాసమంతా ఈ కావేరీ నదిలో స్నానమాచరింపుము. ప్రతిదినము ప్రాతకాలమునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకున్న సమయానికి తెల్లవారి సూర్యోదయమగును. సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పోయి నదిలో స్నానము చేసెదము. ప్రభాత సూర్యునికి నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటాన్ని పెట్టి పువ్వులతోనూ మంచి గంధము, అగరు, ధూపదీపాలతో పూజించి స్వామికి కండ చక్కెర, పటిక బెల్లము నైవేద్యం ఇచ్చి నమస్కరింతుము. తరువాత తులసి తీర్థాన్ని పుచ్చుకొందము. మన కుటీరానికి వచ్చి మాఘపురాణము రోజుకొక అధ్యాయం చొప్పున పఠింతము. దీనివలన మనకు చాలా ఫలితము కలుగుతుంది. నీ 5వతనము చల్లగా ఉంటుంది అని హితబోధ చేశాడు. కానీ నేను అతని మాటలు వినిపించుకోక రుసరుసలాడి అతన్ని నీచంగా చూశాను. నా భర్త చాలా శాంతస్వరూపుడు. అయినను నేను హద్దు మీరి మాట్లాడుటచే అతనికి కోపమొచ్చి, ఓసి మూర్ఖురాలా, నా ఇంటికి వచ్చి నా వంశాన్ని ఉద్ధరిస్తావనుకున్నాను. ఇంత దైవద్వేషమని నాకు తెలియదు. నీవు ఇక నాతో ఉండదగవు. మాఘమాస వ్రతము నీకంత నీచంగా కనిపించిందా? అదియే నీ పాపానికి నిన్ను శిక్షించును. కానీ మగని మాటకు మారాడిన ఫలితముగా కృష్ణానదీ తీరమందున్న రావి చెట్టు తొర్రల్లో మండూకమై పడియుందువుగాక అని శపించాడు. వారి సింహగర్జనకు వణికిపోతిని, హరిశాపమునకు భయపడిపోతిని, వారి రౌద్రాకారాన్ని చూడజాలకపోతిని. నాకు జ్ఞానోదయం కలిగింది. నా తప్పు నేను తెలుసుకున్నా. అయ్యో, ఎంతటి మూర్ఖత్వంగా ప్రవర్తించాను అని పశ్చాత్తాపం కలిగింది. వెంటనే నా భర్త యొక్క 2 పాదాలు పట్టుకొని, నాకు ఈ శాపము ఎట్లు పోతుంది, మరి నిన్నెట్లు కలుసుకుందును, నాకు ప్రాయశ్చితం లేదా అని పరిపరి విధాలా ప్రార్థించగా నా భర్త కొంత తడవ ఆలోచించి ఒక గడువు పెట్టెను. అది ఏమనగా, గౌతమ మహర్షి గోదావరి తీరమందున్న తన ఆశ్రమం నుండి ఉత్తర దేశ యాత్రలు చేయుటకు బయలుదేరి తిరిగి మాఘశుద్ధ దశమి నాటికి కృష్ణానదీ స్నానం చేయుటకు వచ్చెదరు. అలాంటి సమయంలో నీవు వారిని దర్శించిన ఎడల ఆ మహర్షి ప్రభావం వలన నీకు నిజరూపం కలుగుతుంది అని చెప్పుచుండగానే నేను కప్పరూపాన్ని దాల్చితిని. నా భర్త కూడా నా మూర్ఖత్వానికి విచారించారు. నేను కప్పరూపంతో గెంతుకుంటూ కొన్ని దినాలకు కృష్ణానదీ తీరాన ఉన్న ఈ రావి చెట్టు తొర్రలో నివాసం ఏర్పరచుకొని దీవించుచూ మీ రాకకై ఎదురు చూస్తూ ఉన్నాను. ఇది జరిగి ఎంతకాలమైందో కూడా నాకు తెలియదు అని తన వృత్తాంతాన్ని గౌతమ మహర్షికి తెలియచేసింది. అమ్మాయి, భయపడుకుము, నీకు శాపం కలిగిన 1000 ఏండ్లు పైగా అయింది. ఇంతకాలము నీవు అనేక కష్టాలు పడి జీవించావు. నీ భర్తయును ఏకాంతంగా చాలా కాలం జీవించి హరినామ సంకీర్తనలు చేయుచు మృతుడయ్యను. అతడిప్పుడు వైకుంఠంలో ఉన్నాడు. నీవు నీ పతి మాటలు విననందున ఎంత కష్టపడ్డావో తెలిసింది కదా. మాఘమాస ప్రభావము అసామాన్యమైంది. సకల సౌభాగ్యాలు, పుత్ర సంతతి, ఆరోగ్యము కలుగుటయే కాక మోక్ష సాధనము కూడా. నీకి మాఘమాస వ్రతము మించిన మరి ఒక వ్రతము లేదు. విష్ణుమూర్తికి ప్రీతి అయినది వ్రతము. నీ భర్త దూరదృష్టి గల జ్ఞాని. అతని గుణగణాలకు అందరూ సంతసించడివారు. నిన్ను పెండ్లి ఆడిన తరువాత తన వంశాభివృద్ధి చేసుకొనవలనని ఆశతో ఉండేవాడు. కానీ
నీ వలన అతని ఆశలన్నీ నిరాశలైపోయాయి. నీ మూర్ఖత్వం వలన నీ భర్తకు కోపం కలిగి నిన్ను శపించవలసి వచ్చింది. నిన్ను నీళ్లలో స్నానం చేయమన్నాడు, నీవు చేయనన్నావు. అందువలన నీకు నీరు దొరకకుండా చెట్టు త్వరలో జీవించమని శపించాడు. ఈ దినమున దైవ నిర్ణయంచే నీవు నా సమక్షంలో పడినందున నీ భర్త శాపం ప్రకారం మరలా నీ నిజ రూపమును పొందగలిగావు. అందున ఇది మాఘమాసం, కృష్ణానదీ తీరమున కాన మాఘమాస వ్రత సమయమున నీకు అన్ని విధాల అనుకూలమైన రోజు. అందుచే నీవు వెంటనే శుచివేరమ్ము. స్త్రీలు గాని పురుషులు గాని ఈ సమయంలో ప్రాతకాలమున స్నానం చేసిన ఎడల విష్ణు సాన్నిధ్యాన్ని పొందెదరు. ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ మాఘశుద్ధ సప్తమి, దశమి, పౌర్ణమిలయందును పాడ్యమి రోజునను నదీ స్నానం ఆచరించిన ఎడల వారి పాపాలు నశించును. మాఘశుద్ధ పాడ్యమి నాడును అటులనే దశమి, ఏకాదశి, ద్వాదశి దినాలలోనూ స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి పురాణ కాలక్షేపం చేసిన ఎడల శ్రీహరి సంతోషించి మనోవాంఛలు సిద్ధించునట్లా వరమిచ్చును. భక్తి శ్రద్ధలతో మాఘపురాణము వినిన మోక్షప్రాప్తి కలుగును అని గౌతమ ముని ఆ ముని సతితో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతీదేవితో ఈ కథ చెప్పను. రేపు ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.